తాటి ముంజులు. ఈ తాటి ముంజులు మనం సమ్మర్లో ఖచ్చితంగా తీసుకోవాల్సింది. సబ్జా నీళ్ళు కానీ, బార్లీ నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, కొండలోని వాటర్ కానీ ఎలాగో అలాగే ఈ తాటి ముంజులు వాటికంటే ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. మనకి ఇక్కడ పందిలపల్లి నుంచి చీరాలకు మధ్యలో తాటి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి చాలా ఎక్కువగా దొరుకుతాయి. మనం దారి పొడవును చూస్తే 5-6 సాట్ల పందిలపల్లి నుంచి చీరాల వాటికి 5-6 సాట్ల ఈ తాటి ముంజులు కనపడుతున్నాయి. ఇదేంటంటే బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తగ్గిస్తుంది. ఈజీగా డైజెషన్ అవ్వడానికి మనం తిన్న ఫుడ్ ఏదైతే డైజెషన్ అవ్వడానికి ఈ తాటి ముంజులు ఉపయోగపడతాయి. అలాగే చర్మానికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా పోతాయి అనమాట. చూడండి, తాటి ముంజులు మీకు కనపడుతున్నాయి కదా. మనము దాన్ని తోలు తీయకుండా ఆ ముంజుని యాజ్ ఇట్ ఈజ్ అలాగే తినాలి. అలా తింటేనే ఉపయోగాలు ఉంటాయి. కొంతమంది తోలు తీసి తింటారు, అలా కాదు తినాల్సింది. దీనికి తోలు ఉంది కదా మీకు కనపడుతుంది, ఆ తోలుతోటే మొత్తం తినేసేయాలి అంతే. అప్పుడు మనకి అందులో ఉన్నటువంటి జింక్ లాంటి పదార్థం ఉండిద్ది అనమాట, పీసు పదార్థం లాంటి. దాన్ని బాగా జీర్ణక్రియ బాగా జరిగిద్ది, బాగా జీర్ణమైద్ది తిన్నది. చూడండి, అలా తినేసేయాలన్నమాట. ఫుల్ తినేసేయాలి తాటి ముంజలు. థ్యాంక్ యూ ఆల్.